ఈ ఏరియాలో మినుము కోసేసిన తర్వాత చేలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎక్కడ దూరం నుంచి నల్గొండ, మిర్యాలగూడెం, పిడుగురాళ్ళ దూరం నుంచి వచ్చి ఇక్కడ గొర్రె రైతులు ఈ పొలాలన్నీ ఖాళీగా ఉన్న పొలాలన్నీ మేపుతూ ఉంటారు. ఇది ఫస్ట్ వదిలినప్పుడే ఇలాగ కాలంలో ఉన్న నీళ్లు తాగి మేత కోసం వెళ్తూ ఉంటాయి జీవాలన్నీ. ఎంత దూరం అయినా సరే రైతులు వాటిని దూర ప్రాంతాలకు తీసుకొచ్చి మేపుతూ ఉంటారు. చూడండి ఎంత మందలు అందరూ ఒకేసారి అనుకొని ఈ ఖాళీగా కోసేసిన చేలల్లో మేపుతూ ఉంటారు. ఇప్పుడే నీళ్లు తాగి ఉదయాన్నే నీళ్లు తాగి జీవాలన్నీ మేతకు బయలుదేరినాయి. ప్రతి సంవత్సరం ఇంతే వీళ్ళు సంవత్సరం పొలాల మీద జీవాలని మేపుతూ ఉంటారు. చిన్న జీవాలు, పెద్ద జీవాలు అన్నీ కలిసి ఒకేసారి చాలా మీద మేత కోసం వెళ్తూ ఉంటాయి. ఇన్ని కోసేసినటువంటి ఖాళీ చేలల్లో నెల ఈ ఎండాకాలం మొత్తం కూడా మేపుతూ ఉంటారు. తమ్ముడు ఏ ఊరు ఈ జీవాలు? మిర్యాలగూడెం. చూసా, మిర్యాలగూడెం నుంచి ఇక్కడ అంటే దగ్గర 200 కిలోమీటర్లు. గుంటూరు, పిడుగురాళ్ళ, దాచేపల్లి, సత్తెనపల్లి ఇలా అన్నీ దాటి మరీ తీసుకొని వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఈ కాలంలో నీళ్ళు ఉన్నంతసేపు వీటిని మేపి నీళ్ళు అయిపోతున్నా కూడా దూర ప్రాంతాలకు అలాగా తీసుకెళ్తూ ఉంటారు. జీవాల కోసం జీవాలు పంపించే రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళందరి కోసం ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.